రైట్ అన్న హెచ్సి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు హెచ్సిలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క 400 ఎకరాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్టుగా ఏ విషయం కూడా విస్తరించలేదు. ఈ యొక్క టాపిక్ మీదనే తెలంగాణ రాష్ట్రం మొత్తము మాట్లాడుకునే చర్చగా మారింది. ఏ పేపర్లో చూసినా గత వారం రోజులుగా 400 ఎకరాలు కంచె గచ్చిబౌలి గురించే ఉన్నది. ఈ 400 ఎకరాలు కంచె గచ్చిబౌలి అనే ఏరియాలో ఉంది, కానీ ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ అని ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఈ యూనివర్సిటీ కాదు, అటవీ శాఖది అని కొంతమంది, ఇది అటవీ శాఖ కాదు, ఇది గవర్నమెంట్ భూమి అని కొంతమంది, ఇలా నానా రకాలుగా వస్తుంది. ఇది యూనివర్సిటీ కాదు, అయినా మీ పోరాటం దేనికి? ఇది యూనివర్సిటీ ల్యాండ్ అవునా కాదా అని తెలుసుకునే ముందు ఈ యూనివర్సిటీ ఏ సంవత్సరం ఏర్పడింది, ఆ సంవత్సరంలో ఈ యూనివర్సిటీకి ఎంత ల్యాండ్ కేటాయించారో, ఆ ల్యాండ్లో ఎక్కడెక్కడ హద్దులు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్ కింద ఎంత ల్యాండ్ ఉందనేటువంటిది ఫస్ట్ తెలుసుకోవాలి. 1975లో ఇందిరాగాంధీ 6 పాయింట్స్ కింద ఈ యొక్క యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పడింది. అండర్ పార్లమెంట్ యాక్ట్ కింద ఈ యూనివర్సిటీ ఏర్పడింది. ఎందుకు? అప్పట్లో ఉన్నటువంటి ఆ పోరాటాల మేరకు ఎడ్యుకేషన్ అనేటువంటి తెలంగాణకు అసలు లేదు. తెలంగాణ ఏరియాలో హైదరాబాదులోనే లేదు. సో హైదరాబాదులో ఎడ్యుకేషన్ అనేటువంటిది బలోపేతం కావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటిది పెట్టాలని కోరుకొని అప్పటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2300 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటంటే ఓవరాల్ గా ఇంత గొడవ జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి మీ 200 మెంబర్స్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారు, మీకు స్టూడెంట్స్ కానీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. బయట 200 మంది, లోపల 400 మంది పోలీసులు పెట్టారు. సో ఓవరాల్ గా ఈ రోజు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఈ రోజైనా రేపైనా ఇంకా 10 రోజులకైనా సరే మా డిమాండ్ ఒకటే, ఆ భూమి మాది, మా యూనివర్సిటీ ల్యాండ్. ఆ యూనివర్సిటీ ల్యాండ్లో మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మా యొక్క ఫారెస్ట్ ఉంది, అందులో సజీవంగా మాతోటి జీవిస్తున్నటువంటి జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు ఇప్పటికే సగం ల్యాండ్ ఉండి ఆల్రెడీ అక్కడ జంతువులే లేవు, 2-3 మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఈ గుంట నక్కలు ఎక్కువ చేస్తున్నాయని కూడా ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. సో దాని గురించి ఏమంటావు? ఇక్కడ జంతువులు ఉన్నాయా లేవా అనేటువంటి మాటకు ఎవరైతే అన్నాడో, ఏ గుంటనక్క అయితే అన్నాడో ఆ గుంటనక్కను వచ్చి ఆ అడవిలో తిరిగితే, ఆయన గుంటనక్కగా మారి ఆ అడవిలో తిరిగితే ఇక్కడ ఏ జంతువులు నివసిస్తున్నాయనేటువంటిది తెలుసుకోవాలి. మా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం కొత్త క్యాలెండర్ రూపొందించే ముందు ఒక 2-3 నెలల ముందే అందరి స్టూడెంట్స్ దగ్గరికి ఒక లింక్గా కెమెరాస్గా ఎవరైతే పిక్స్ తీసుకొని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ అంత చెందాలను మొత్తం ఏదైతే యూనివర్సిటీకి ఉందో ఆ యొక్క యూనివర్సిటీ క్యాప్చర్ చేసిన వాళ్ళని బెస్ట్ 12 పిక్స్ని ఎంచుకొని ఆ యొక్క క్యాలెండర్లో వేస్తారు. ఆ క్యాలెండర్స్ మీరు అన్నీ ఎంచుకోండి. 2000 నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి తీసుకోండి, ఆ క్యాలెండర్స్ తీసుకోండి, మీకు ఇస్తాం. ఇచ్చిన ఆ క్యాలెండర్స్లో ఏ యొక్క జంతువులు ఉన్నాయో ఆ జంతువులు మా యూనివర్సిటీ ఉన్నాయి. సో ఇక చివరిగా మీ డిమాండ్స్ ఏంటన్నా, గవర్నమెంట్కి ఏం అడుగుతావు అన్న? మా డిమాండ్ ఒక్కటే, మేము ఎలాంటి మా ల్యాండ్ మాకు వచ్చేంత వరకు మేము ఈ యొక్క పోరాటం ఆపేదే లేదు. ఈ ల్యాండ్ని మా డిమాండ్ ఏంటంటే, ఈ ల్యాండ్ వాళ్ళు ఏదైతే ఆక్షనింగ్ అయితే ఉన్నదో ఆ ఆక్షనింగ్ వెనక్కి తీసుకొని ఆ బయోడైవర్సిటీని ఏదైతే డిఫారెస్టింగ్ చేస్తారో ఆ బుల్డోజర్ని వెనుకకు పంపించి, తక్షణమే వెనుక పంపించి, ఈ పోలీసులందరినీ వెనుక పంపించి వాళ్ళందరినీ వాళ్ళ పనులు చూసుకునేటట్టు, మా యూనివర్సిటీలో మా పని మేము చూసుకునే, మా చదువు మేము చదువుకునేటట్టు చేసి ఆ యొక్క ల్యాండ్ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఆ ల్యాండ్ 400 ఎకరాలు ఏదైతుందో ఈ యూనివర్సిటీ మీద ఖచ్చితంగా వచ్చేటట్టు చేయాలి. అదే మా మెయిన్ డిమాండ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.